మీ కిచెన్లో కూడా ఏది ఎక్కడ పెట్టానో గుర్తు రావడం లేదా? ఇది అయిపోయిందని షాపింగ్కి వెళ్ళాక గుర్తొచ్చిందా? ఇలా జరుగుతుందా? అయితే ఈ వీడియో మీకోసమే. నేను ఫాలో అయ్యే ఒక సింపుల్ కిచెన్ సిస్టమ్ వల్ల గ్రాసరీ షాపింగ్ నుంచి ప్యాంట్రీ ఆర్గనైజేషన్ వరకు అన్నీ చాలా ఈజీగా అయ్యాయి. డీమార్ట్ షాపింగ్, గ్రాసరీ ప్లానింగ్, లేబులింగ్, స్మార్ట్ ఆర్గనైజేషన్, నేను ఫాలో అయ్యే ప్రతి చిన్న హ్యాబిట్ ఈ వీడియోలో చూపిస్తున్నాను. చివరి వరకు చూడండి. మీ కిచెన్ రొటీన్ని మార్చే 1-2 టిప్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయి. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్టెడ్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వన్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియో. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. సో కమింగ్ టు టుడేస్ వీడియో, ఫస్ట్ అయితే నేను ఇక్కడ ప్లాన్ చేసుకుంటున్నాను. గ్రాసరీ లిస్ట్ అంతా కూడా నేను ఇలా రాసుకుంటున్నాను. దానికోసం ఈ ఫ్రిడ్జ్ మ్యాగ్నెటిక్ నోట్ ప్యాడ్ అయితే తీసుకున్నాను. నేను చాలా యూస్ఫుల్ అవుతుంది నాకు. ఏదైనా గ్రాసరీ ఐటెం కానీ లేకపోతే క్విక్ రిమైండర్స్ ఏదైనా ఉన్నా కానీ రాసుకోవడానికి నాకు ఈజీగా ఉంది. మనం అటు ఇటు నడుస్తూ ఉంటే వెంటనే తీసేసుకొని గ్రాప్ చేసుకొని రాసుకోవచ్చు. ఫోన్లో నోట్ ప్యాడ్ కూడా యూస్ చేసుకోవచ్చు. నేను కూడా ఇదివరకు అదే యూస్ చేసేదాన్ని, బట్ ఇట్ హెల్ప్స్ మీ. నాకు ఇది చాలా వర్క్ అవుతుంది అనమాట. జనరల్గా గ్రాసరీస్ అయిపోయిన వెంటనే నోట్ ప్యాడ్ లో నేను నోట్ చేసుకుంటూ ఉండేదాన్ని. అప్పుడప్పుడు మిస్ అవుతూ ఉండేవి. సో ఇందులో అయితే నాకు ఈజీగా ఉంటుందన్నమాట. ఇప్పుడైతే నేను ఫస్ట్ లిస్ట్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. డీమార్ట్కి వెళ్ళి గ్రాసరీస్ అన్ని షాపింగ్ చేద్దామని. బికాస్ ఆల్ ఆర్ ఎంటీ అయిపోయాయి అంతా, కిచెన్ అంతా. సో కొంచెం రీఫిల్ తెచ్చుకుందాము. ఎట్ ద సేమ్ టైం ముందు ఫెస్టివల్స్ ఉన్నాయి కదండి, వాటికి కూడా యూజ్ అవుతాయి అని చెప్పానని ఇక్కడైతే ఎవ్రీథింగ్ నేను రాసుకుంటున్నాను. ఏది మిస్ అవ్వకుండా అన్నీ కూడా రాసుకుంటున్నాను అనమాట. సో నాతో పాటు మీరు కూడా డీమార్ట్ షాపింగ్కి వచ్చేసేయండి. ఈ చిన్న హ్యాబిట్ వల్ల నాకు 2 బెనిఫిట్స్ వచ్చాయి. ఒకటి, షాపింగ్కి వెళ్ళాక అయ్యా ఇది మర్చిపోయాను అని అనిపించదు. రెండోది, ఇంటికి వచ్చాక ఏదైనా అర్జెంటుగా కావాలి అంటే అయిపోయింది అని తెలిసి వెంటనే ఆన్లైన్ షాపింగ్ చేయడం, దానికోసం ఇంకొక 200-300 ఎక్స్ట్రా ఖర్చు పెట్టడం, ఇట్లాంటివి అన్నీ స్కిప్ అవుతూ ఉంటాయి. సో గ్రాసరీ లిస్ట్ కరెక్ట్గా మెయింటైన్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అది కరెక్ట్గా రాసుకుంటే మన అనవసరమైన ఖర్చు కూడా చాలా తగ్గిపోతుంది. యూజువల్గా నేను చక్ర గోల్డ్ టీ వాడతాను అనమాట. బట్ ఈసారి నాకు ఎందుకో ఈ నీలోఫర్ది ట్రై చేయాలనిపించింది. లెట్స్ గెట్ ఇట్ ఏ ట్రై అనిపించింది, అందుకే తీసుకున్నాను ఇది. నేను ఆ లిస్ట్ లో గ్రాసరీస్ మాత్రమే కాదు, ఇంట్లో అయిపోయే ప్రతి టాయిలెటరీస్, క్లీనింగ్ ప్రొడక్ట్స్, కిచెన్ ఎసెన్షియల్స్ ఏది అయినా కూడా ఎవ్రీథింగ్ అందులో రాసేసుకుంటాను. అండ్ డిమార్ట్కి వెళ్ళిన తర్వాత ఫస్ట్ నా లిస్ట్ లో ఉన్న ఐటమ్స్ కంప్లీట్ చేసుకొని షాపింగ్ మిగతావి చూస్తూ ఉంటాను అనమాట. తర్వాత మనకి ఏదో ఒకటి నచ్చుతుంది, గ్రాప్ చేసేసుకుంటూ ఉంటున్నాం కదా. సో అలా నాకు కూడా అవుతుంది. అలా స్పెండింగ్ నేను కూడా చేస్తాను అనమాట. రీసెంట్ గా ఈ ప్రొడక్ట్ అయితే పర్చేస్ చేశాను. బాస్కెట్ లేబుల్స్ క్లిప్ అనమాట. అంటే మనం కంటైనర్స్కి లేబుల్ ఎలాగా స్టిక్ చేసుకొని రాసుకుంటామో ఇది బాస్కెట్కి పెట్టేసుకొని మనం రాసుకోవచ్చు అనమాట. ఏ బాస్కెట్లో ఏముందో ఈజీగా రికగ్నైజ్ చేసుకోవడానికి వాటికి హెల్ప్ అవుతుంది. నాకు చాలా యూస్ఫుల్ అనిపించింది, అందుకనే నేను తీసుకున్నాను. ఇప్పుడు నేను చూపించే ఏ ప్రొడక్ట్స్ లింక్ అయినా కావాలి అంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది, వెళ్ళి పర్చేస్ చేయొచ్చు. సో ఫస్ట్ అయితే తెచ్చిన ఐటమ్స్ మొత్తం కూడా నేను ఇక్కడ పెట్టేసుకుంటున్నాను, బయటకు తీసేసుకుంటున్నాను. వెంటనే సర్దేసుకుంటే ఒక పెద్ద పని అయిపోతుందండి. అది అలాగే ఉంచామనుకోండి నెక్స్ట్ డేకి పోస్ట్పోన్ అవ్వకుంటూనే వెళ్తూనే ఉంటుంది. సో ఎప్పుడైనా మీరు షాపింగ్ చేసి వచ్చిన ఐటమ్స్ వెంటనే అన్బాక్స్ చేయండి. కొన్ని ఫ్రీజర్లో పెట్టేవి ఉంటాయి, అవి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. బై ద వే, ఇక్కడ నేను 2 టైప్స్ ఆఫ్ ఆర్గనైజేషన్ చేస్తానన్నమాట. అంటే కొన్ని ఫ్రిడ్జ్లోకి వెళ్ళే ప్రొడక్ట్స్ ఉంటాయి అన్నమాట. కొన్ని పిండ్లు, పురుగు పట్టేటివి కొన్ని ఉంటాయి కదా, అవి ఫ్రిడ్జ్లో కొన్ని కంటైనర్స్ ఉంటాయి, అందులో రీఫిల్ చేసేసుకుంటాను. లేదు అంటే ఇట్లా ప్యాకెట్స్ పెట్టుకునే టాండమ్ బాక్సెస్ ఉన్నాయండి నా ఫ్రిడ్జ్లో. సో ఆ బాక్సెస్లో నేను పెట్టేసుకుంటాను అనమాట. సో పురుగు పట్టనివి నాకు డైనింగ్ టేబుల్ దగ్గర ఒక చిన్న కబోర్డ్ ఉందండి, అందులో నేను పెట్టేసుకుంటాను. అదైతే నాకు సరిపోతుంది ప్రస్తుతానికైతే. సో అందులో నేను స్టోర్ చేసేసుకుంటాను. నేను ఎక్కువ గ్రాసరీ అయితే తెచ్చుకోనండి. మ్యాక్సిమం ఒక 1-2 months వచ్చేస్తాయి నాకు. అండ్ ఇప్పుడు ఫెస్టివల్స్ ఉన్నాయి కాబట్టి కొంచెం ఎక్కువ తెచ్చుకున్నాను అంతే. ఆహా, నా ప్యాంట్రీ ఎలా ఉందంటే ఇప్పుడు దాన్ని మొత్తం కూడా ఆర్గనైజ్ చేస్తాను. ఒక సిస్టమాటిక్గా ఆర్గనైజ్ చేస్తాను. సో ఈజీ టు గ్రాబ్ ఉండేటట్టు. సో ఎలా ఆర్గనైజ్ చేస్తానో స్టెప్ బై స్టెప్ మీకు చూపిస్తా. ఈ కబోర్డ్ నేను ఒక్కటే యూజ్ చేయను, నా హెల్పర్ యూజ్ చేస్తుంది, మా ఇంట్లో వాళ్ళందరూ యూజ్ చేస్తారు. ఇప్పుడు మా పాపను ఒకటి అడిగితే వెంటనే తీసిచ్చేస్తుంది, అది కనిపించక ఇంకొకటి జరిపేస్తూ ఉంటుంది. అలా
ఇంతమంది హ్యాండ్స్ ఉండడం వల్ల ఈ కబోర్డ్ అయితే ఇలా అయిపోయిందనమాట. సో దీనికి ఒక సిస్టమ్ అనేది నేను ఫిక్స్ చేస్తాను. ఒక లేబులింగ్ అనేది ఇస్తే ఏ ప్రొడక్ట్ ఎక్కడ ఉందో ఎవరైనా కూడా ఈజీగా గ్రాప్ చేసుకునేటట్టు ఒక సిస్టమ్, ఒక పద్ధతిని అయితే సెట్ చేద్దామని చెప్పని అనుకున్నాను. ఇది ఓపెన్ చేస్తే ఎన్ని డేట్ అయిపోయిన ప్రొడక్ట్స్ నాకు కనిపించాయి అంటే చిన్న చిన్న ప్రొడక్ట్స్, అవి వెనకాల పడిపోతూ ఉంటాయి కదా, ఒకటి తీస్తే ఒకటి, అవి అందులో ఉండిపోయి ఉంటాయి కదా, ఆ ప్రొడక్ట్స్ అన్నీ బయటకు వచ్చినాయండి. సో ఎప్పటికప్పుడు ప్యాంట్రీ ఆర్గనైజ్ చేసుకోవటం చాలా ఇంపార్టెంట్. డేట్ అయిపోయిన ప్రొడక్ట్స్ ఏమన్నా ఉంటే వెంటనే తీసేయండి. వాటి వల్ల మన హెల్త్, మన ఫ్యామిలీ హెల్త్కి చాలా ఎఫెక్ట్ అవుతుంది. సో అట్లాంటివి ఏమన్నా ఉంటే వెంటనే తీసేసుకుంటూ ఉండాలి. సో దట్ ఆర్గనైజేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ దానికి. సో ఇక్కడైతే ఫస్ట్ అంతా క్లీన్ చేసేసుకున్న తర్వాత నేనైతే చీమలు రాకుండా ఇక్కడ ఎవ్రీ కబోర్డ్లో కూడా నేను ఇది రాస్తాను, చీమల మందు లక్ష్మణ్ రేఖ రాస్తాను అనమాట. అండ్ ఇక్కడ యాంటీ స్కిడ్ మ్యాట్ అయితే ఒకటి తీసుకున్నాను నేను, ఆ రోల్ తీసుకున్నాను. ఆ రోల్ని నేను ఇక్కడ కబోర్డ్ సైజ్ కట్ చేసేసుకుంటున్నాను. ప్రీవియస్ మ్యాట్స్ చాలా ఇయర్స్ వాడానండి, అవి నేను త్రో చేసేసాను. ఇది ఎప్పటికప్పుడు ఆర్గనైజ్ చేసుకోకపోతే అలా ప్రొడక్ట్స్ ఉండిపోయి డేట్ అయిపోయిన ప్రొడక్ట్స్, వాటి వల్ల మనీ వేస్ట్, హెల్త్ ఖరాబ్ అవుతుంది. ప్లస్ ఒకవేళ డబుల్ పర్చేస్ కూడా చేస్తామండి. ఒకసారి కబోర్డ్లో ఆల్రెడీ ఒక ఐటమ్ ఉందనుకోండి, అది తెలియక మళ్ళీ మనం రీపర్చేస్ చేస్తామన్నమాట. వాటి వల్ల మనీ కూడా వేస్ట్ అవుతుందన్నమాట. సో ఆర్గనైజేషన్ ఎప్పటికప్పుడు ప్యాంట్రీది అనేది చాలా ఇంపార్టెంట్. 15 డేస్కి ఒకసారి పెట్టుకోవడానికి ట్రై చేయండి. దానివల్ల ఏ ప్రొడక్ట్స్ ఉన్నాయి, ఏం పర్చేస్ చేయాలి అండ్ వెంటనే ఏదైనా లిస్ట్లో రాసుకోవాలా అయిపోయినవి మనకి తెలిసిపోతుంది అనమాట. సో ఇక్కడైతే ఒక బాస్కెట్లో నేను ఆయిల్ ప్యాకెట్స్ అన్ని పెట్టుకున్నాను. మెస్ అయిన తర్వాత క్లీన్ చేయడం కంటే మెస్ అవ్వకుండా మెయింటైన్ చేయడం చాలా ఈజీ అనిపిస్తుంది. అందుకే నేను రోజు చిన్న చిన్నగా క్లీన్ చేసుకోవడం పెట్టుకున్నాను అనమాట. సో ఒక బాస్కెట్లో ఆయిల్ ప్యాకెట్స్ పెట్టుకున్నాను, ఇంకొక బాస్కెట్లో ఫిల్ చేయాల్సినవి పెట్టుకున్నాను, ఇంకో బాస్కెట్లో ఓపెన్ చేసినవి పెట్టుకున్నాను. సో దట్ అవి నా కంటైనర్స్లోకి ఎప్పుడు రీఫిల్ చేసుకోవాల్సినవి ఉంటాయి కదా, అవి పెట్టుకున్నాను. ఒక కంటైనర్లో దాల్స్ అండ్ రవ్వలు పెట్టుకున్నాను అనమాట. నాకు ఎలా వీలుగా ఉంటుందో గ్రాప్ చేసుకోవడానికి అలా ఈజీగా సెగ్రిగేట్ చేసుకున్నాను. ఇప్పుడు ఎవరికైనా చెప్పాలనుకోండి, ఆయిల్ ప్యాకెట్స్ అని ఉందనుకోండి, దాని మీద వెంటనే ట్యాగ్ ఉంటుంది, ఆయిల్ ప్యాకెట్ గ్రాప్ చేసుకొని ఇస్తారనమాట. అలా పెట్టుకుందాం అని అనుకున్నాను. సో నేను ఇక్కడ పైన అయితే ఏదైతే ఓపెన్ చేసిన ప్రొడక్ట్స్ ఉంటాయి కదా అవన్నీ పెట్టుకున్నాను. ఇంకొక కంటైనర్లో మసాలాస్ ఉంటాయి కదా, అవి కొంచెం కొంచెం ఉండిపోతూ ఉంటాయి అనమాట, లవంగాలు, ఇలాచీలు ఇలాంటివి. సో ఆ చిన్న చిన్నవి ఇట్లా ప్యాకెట్స్ లాగా పెట్టేసుకొని ఒక బాస్కెట్లో పెట్టుకున్నాను. దానికి కూడా మసాలాస్ అని ఒక లేబులింగ్ అయితే ఇచ్చేసుకున్నాను అనమాట. సో ఎవ్రీథింగ్ ఈజీగా ఉంటుంది, నాకు తీసుకోవడానికైనా ఎవరినన్నా అడిగి తీసుకోవాలి అన్నా కూడా వాళ్ళకు కూడా చాలా ఈజీగా ఉంటుంది. బాస్కెట్స్ కోసం తీసుకున్న లేబుల్స్ ఉన్నాయి కదా, వాటి మీద నేను ఇక్కడ రాసేసుకుంటున్నాను. ఆయిల్ ప్యాకెట్స్ అని, ఓపెన్ చేసినవి ఓపెన్, సీల్ ఉన్నవి సీల్, అట్లా సెగ్రిగేట్ చేసేసుకున్నాను ప్యాకెట్స్లో. మీరు ఎవరైనా రాసుకోవడానికి ఇట్లా ఇది తీసుకోవాల్సిన అవసరమే లేదండి. ఏదన్నా విజిటింగ్ కార్డ్ కానీ ఇన్విటేషన్ కార్డ్ కానీ ఉంటుంది కదండి, వాటి మీద కూడా బ్యాక్ సైడ్ రాసుకోవచ్చు అనమాట. ఇట్లా లేబుల్ చేసుకోవచ్చు, దానికి స్టిక్ చేసుకోవచ్చు. ఏ బాస్కెట్ ఉంటే ఆ బాస్కెట్కి స్టిక్ చేసుకోవచ్చు. బాస్కెట్స్ అనేవి ఆర్గనైజేషన్కి చాలా హెల్ప్ అవుతుంది, నీట్ లుక్ ఇస్తుంది, సెగ్రిగేట్గా ఉంటాయి, మనం గ్రాప్ చేసుకోవడానికి ఈజీగా ఉంటాయి. లేబులింగ్ అనేది చూడడానికే కాదు, ఎవరికైనా ఈజీగా గ్రాప్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందని ఈ పద్ధతిని అయితే ఫాలో అవుతున్నాను నేను. ప్రతిసారి అన్ని బాక్సెస్ ఓపెన్ చేసి చూడటం కన్నా ఈ సిస్టమ్ అనేది నాకు చాలా ఈజీ అనిపించింది, అందుకే ఇలా పెట్టుకున్నాను నేను. వాటి వల్ల చూడడానికి నీట్గా ఉంటుంది, ఐ ప్లీజింగ్గా ఉంటుంది, అట్ ద సేమ్ టైం చాలా ఫంక్షనల్గా ఉంటుంది. ఇప్పుడు చూడండి, నాకు చూడ్డానికి ఎంత ఈజీగా ఉందో. దాల్ ఏదన్నా కావాలి అంటే, కందిపప్పు కావాలంటే అందులో నుంచి తీసుకోవచ్చు. సీల్డ్ ప్యాకెట్స్ ఉన్నాయి, సీల్డ్ దాంట్లో ఉంటాయి. అండ్ పైన ఆయిల్ ప్యాకెట్స్లో ఉంటాయి. ఓపెన్ చేయాల్సిన ప్రొడక్ట్స్లో ఉంటాయి అనమాట, ఓపెన్ చేసినవి. ఇట్లా కేటగరైజ్ చేసి పెట్టుకుంటే మనకు గ్రాప్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇది చిన్న హ్యాబిట్ అయినా రోజు చాలా డిఫరెన్స్ తీసుకొస్తుంది అనమాట. అందుకే ఈ పద్ధతిని అయితే నేను ఫాలో అవుతున్నాను. మీలో చాలా మందికి కూడా ఇది యూస్ఫుల్ అయితే ఉంటుందని అయితే అనుకుంటున్నాను. ఇక్కడైతే కొన్ని కంటైనర్స్లో గ్రాసరీస్ అయితే అన్నీ అయిపోయినాయి అనమాట. సో అవి రీఫిల్ చేసుకుంటున్నాను. అట్ ద సేమ్ టైం డీమార్ట్లో ఈ నమ్కిన్ చాలా బాగుంటుందండి, గార్లిక్ మిక్చర్. ఒకసారి మా ఫాదర్ తీసుకొచ్చారు, నాకు చాలా నచ్చింది. సో అందుకని చాలా రోజులైంది నేను కూడా తీసుకొచ్చి ఒకసారి తీసుకొద్దాం తినాలనిపించింది, వెంటనే తీసేసుకున్నాను. ఎవరైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు నా ప్యాంట్రీలో కొన్ని అయితే రీఫిల్ చేయాల్సిన అవసరం ఉందన్నమాట. కొన్ని కంటైనర్స్ ఖాళీ అయిపోయినాయి, అవి రీఫిల్ చేసేసుకుంటున్నాను. అండ్ నాకు ఉప్పు శనగలు అంటే కూడా చాలా ఇష్టం, మా పాపకు కూడా చాలా ఇష్టం. సో ఒక పెద్ద ప్యాకెటే తీసుకొచ్చాను ఈసారి.
మనం కిచెన్లో చాలా ఎక్కువ టైం స్పెండ్ చేస్తాం కదా, అదే కిచెన్లో ఏది ఎక్కడుందో వెతుక్కుంటూ టైం వేస్ట్ అయితే చిన్న పని కూడా చాలా పెద్ద పనిలాగా అనిపిస్తుంది. అందుకే ఆర్గనైజేషన్ అంటే నాకు చాలా ఇష్టం. అండ్ ఆ పద్ధతి ఫాలో అయితే మనకి కిచెన్ని హ్యాండిల్ చేయడం ఈజీగా అనిపిస్తుంది అండ్ వంట చేయడం ఇంకా ఈజీగా అనిపిస్తుంది. ప్రీవియస్‌గా ప్యాంట్రీ ఆర్గనైజేషన్ వీడియో ఒకటి చేశానండి. అది మంచి వ్యూస్ వచ్చాయన్నమాట. చాలామందికి నచ్చింది. చాలా మంచి కమెంట్స్ కూడా వచ్చాయి. సో, ఆ వీడియో ఎవరైనా చూడాలి అనుకుంటే ఈ ప్యాంట్రీని ఎలా ఆర్గనైజ్ చేశాను అని ఎవ్రీథింగ్ నేను కూడా టిప్స్ కూడా నేను షేర్ చేసుకున్నాను. అందులో అది కూడా చాలా యూస్‌ఫుల్ వీడియో. ఎవరైనా చూడాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో లింక్ ఇస్తాను. ఒకసారి వెళ్ళి చూడండి. చాలా యూస్‌ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఆ వీడియోలో చెప్పాను. బై ద వే ముందు అన్ని ఫెస్టివల్స్ ఉన్నాయి కదండి. సో ఇల్లంతా కూడా క్లీన్ చేసుకుందాం అనుకున్నాను. ఆ వీడియోస్ అన్నీ కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను. అందులో మంచి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అండ్ టిప్స్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. ఆ వీడియోస్ అన్నీ మిస్ అవ్వకుండా చూడాలి అంటే మన ఛానల్ని కింద సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. కంపల్సరీగా నేను వీడియో పెట్టగానే మీకు వచ్చేస్తుంది. నేను ఎవ్రీ వెనస్డే అండ్ సాటర్డే అయితే కంపల్సరీగా వీడియో పెట్టడానికి అయితే ట్రై చేస్తున్నా. ఇప్పటిదాకా అయితే అలాగే చేస్తున్నాను. నేను గ్రాసరీస్ కట్ చేసేసుకొని ఫిల్ చేసుకొని ఆ కబోర్డ్ని చూసుకొని మురిసిపోవడం నాకైతే చాలా ఇష్టం అండి. మీలో ఎంతమందికి ఆ ఇష్టం ఉంటుందో చెప్పండి. మంచిగా నీట్గా ఏదైనా క్లీన్ చేసిన తర్వాత 10 సార్లు వెళ్ళి ఆ రూమ్ చూసుకోవడమో లేకపోతే ఆ కబోర్డ్ ఓపెన్ చేసి చూసుకోవడమో ఎంతమంది ఉంటారు నాలాగా? కింద కమెంట్ సెక్షన్లో అసెంబుల్ చేయండి, కమెంట్ చేయండి చూద్దాం. ఒక స్మాల్ టిప్ అండి, ఏదైనా కంటైనర్లో కొంచెం ప్రొడక్ట్ అయితే ఉంది అని అనుకుంటే కనుక దాన్ని ఎంప్టీ చేసుకోండి. ఏదైనా కంటైనర్లో వేసేసుకొని లోపల ఇట్లా డ్రై క్లాత్ తోటి ఒకసారి తుడిచేసుకున్న తర్వాత దాన్ని రీఫిల్ చేసుకొని ఏదైతే ప్రొడక్ట్ మనం పక్కకు పెట్టుకున్నామో బౌల్లో ఫస్ట్ మిగిలింది అది పైన వేసుకోండి. యూస్ చేసేటప్పుడు ఫస్ట్ ఉన్నది యూస్ చేసేస్తాము, అంటే పాతది యూస్ చేసేస్తాం కదా, సో దట్ కొత్తది అలాగే ఉంటుందన్నమాట. సో ఇప్పుడు నేను అలాగే చేస్తున్నా. ఇప్పుడు ఓట్స్ దాంట్లో కొంచెం ఉన్నాయి, అది పక్కన బౌల్లో పెట్టేసుకున్నా. ఆ తర్వాత ప్యాకెట్ ఓపెన్ చేసి కొన్ని ఓట్స్ అయితే కొత్త ఓట్స్ అందులో వేసేసుకున్నాను. తర్వాత ఇలా నేను పాత ఓట్స్ని రీఫిల్ చేసేసుకున్నాను. ఇప్పుడు నేను యూస్ చేసేటప్పుడు పాత ఓట్స్ అనేవి ఫస్ట్ వస్తాయి అన్నమాట. సో ప్రతిదీ కూడా నేను ఇలాగే సిస్టమ్ ఫాలో అవుతాను, ఇలాగే యూజ్ చేస్తాను. ఏదైనా కూడా అంతే, సేమియా అయినా అంతే, కందిపప్పు అయినా అంతే, ఏదైనా కూడా ఇది యూజ్ చేస్తే పురుగు పట్టకుండా ఉంటాయి అండ్ యూసేజ్ అనేది తొందరగా అయిపోతుంది. పర్ఫెక్ట్ ప్యాంట్రీ ఉండాల్సిన అవసరం లేదండి. మనకి రోజు ఉపయోగపడేలా ఆర్గనైజ్ చేసుకుంటే చాలు, ఫంక్షనల్గా ఉంచుకుంటే చాలు. చిన్న చిన్న హ్యాబిట్స్ వల్లే కిచెన్ వర్క్ అనేది చాలా ఈజీగా అయిపోతుంది. నేను ఎప్పుడూ ఒకటే చెప్తాను, కిచెన్ని నీట్గా ఉంచుకోవటం, ఏస్థెటిక్గా ఉంచుకోవటం, ఐ ప్లీజింగ్గా ఉంచుకోవటం ఒకటే కాదు, అది ఫంక్షనల్గా ఉంచుకోవాలి. డే టు డే యూజ్లో మనకి ఈజీగా ఫంక్షనల్గా ఉండాలి, అలా ఉంచుకోవాలని చెప్తాను. రియాలిటీలో మనకి కిచెన్ అనేది అలాగే వర్క్ అవుతుంది. కాబట్టి ఎవ్రీ కిచెన్ ఈజ్ డిఫరెంట్, ఎవ్రీ ప్యాంట్రీ డిఫరెంట్, ఎవ్రీథింగ్ ఈజ్ డిఫరెంట్. సో దానికి తగ్గట్టు మనం ఆర్గనైజేషన్ చేసుకోవాలి. కొంతమంది ఇంట్లో కందిపప్పు ఎక్కువ తింటారు, కొంతమంది ఇంట్లో పెసరపప్పు ఎక్కువ తింటారు. దానికి తగ్గట్టు మనం ఆర్గనైజేషన్ చేసుకోవాలన్నమాట. దానికి తగ్గట్టు ఏది ఎక్కువ క్వాంటిటీస్ పర్చేస్ చేయాలో మనకు అర్థమైపోతూ ఉండాలి. సో దాన్ని బట్టి కొనుక్కొని దానికి తగ్గట్టు కంటైనర్స్ కొనుక్కోవాలి అనేది చాలా ఇంపార్టెంట్. సో స్మార్ట్ ఆర్గనైజింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ అన్నీ కూడా ఒకటేసారి రీఫిల్ చేసుకోవాలని పెట్టుకోకుండా ఏ ప్రోడక్ట్ ఏది ఎప్పుడు అయిపోతే అది వెంటనే రీఫిల్ చేసుకుంటూ ఉంటే మనకి ఎక్కువ పనిలాగా అనిపించదు. ఇది చిన్న టిప్పే అయినా చాలా బాగా వర్క్ అవుతుంది. లేకపోతే ఒకటేసారి స్ట్రెస్ఫుల్ ఫీల్ అయ్యి అబ్బా ఇప్పుడు అన్నీ ఫిల్ చేసుకోవాలా అని అనిపిస్తుంది అనమాట. సో ఎప్పటికప్పుడు ఫిల్ చేసుకోవటం అనేది కిచెన్లో చాలా ఇంపార్టెంట్. కంటైనర్స్లో మనం ఒక్క రోజులో పర్ఫెక్ట్ కిచెన్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. ఈ రోజు ఒక షెల్ఫ్, రేపు ఇంకొక షెల్ఫ్, ఇలా స్లోగా అలవాటు చేసుకుంటే కొద్ది రోజులకి అదే చాలా పెద్ద చేంజ్ లాగా కనిపిస్తుంది. సో ఈ వీడియో మీ అందరికీ యూస్ఫుల్ అయ్యే ఉంటుంది. ఇక్కడ దాకా చూసారు అంటే ఒకసారి ఒక లైక్ ఇచ్చుకోండి. మీ లైకే నాకు మోటివేషన్. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోలో మళ్ళీ కలుస్తా.